ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి, మా ప్రభుత్వ పనితీరు గురించి, గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి వారు చేసిన విమర్శలు పూర్తిగా స్వార్థపూరితమైనటివే తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా మాట్లాడిన మాటలు కాదు. కేవలం రాజకీయ ప్రాబల్యం కోసం చేసిన ప్రయత్నమే. ఈ సందర్భంగా షర్మిల గారిని కూడా మేము కొన్ని ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రధానమైనటువంటి అభియోగం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో దీపం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించలేదని చెప్పినారమ్మా. మీకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకంటే ఈ రాష్ట్ర పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం 2,50,000 కోట్ల రూపాయల ధనాన్ని ఒక్క రూపాయి అవినీతి లేకుండా, లంచగొండితనం లేకుండా, దళారు వ్యవస్థ లేకుండా, రాజకీయ వివక్షత లేకుండా వారి అకౌంట్లకే నేరుగా డబ్బును పంపిణీ చేసిన విధానం కనిపించలేదా మీకు? ఈ రాష్ట్రంలోని పేదరికాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీకు కనిపించలేదా? పేదవాళ్ళను ఆదరించిన ఆ వైనం మీకు కనిపించలేదమ్మా షర్మిల గారు? నాడు నేడు మన బడి కింద ఈ రాష్ట్రంలో నుండి విద్యా విధానంలోనే సమూలమైన మార్పులు తెచ్చినారే, అది కనిపించలేదా? 24,000 కోట్ల రూపాయలు డాక్రా రుణాలను మహిళలకు చెల్లించినటువంటి ఆర్థిక స్త్రీల యొక్క స్వాలంబన మీకు కనిపించలేదా? గ్రామ గ్రామాన వెలిసిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ గ్రామాన వెలిసినటువంటి సచివాలయాలు, గ్రామ గ్రామాన వెలిసిన నాడు నేడు మన బడి కింద స్కూళ్ళ యొక్క మౌలిక వసతులు, ప్రతి నియోజకవర్గంలో వేసిన వ్యవసాయం కోసం ఇంటిగ్రేటెడ్ ల్యాబులు, ఇవన్నీ మీకు కనిపించలేదా? ఈ అభివృద్ధికి ఆనవాళ్ళు కాదంటారా? మరి మీ దృష్టిలో అభివృద్ధి ఏందో చెబితే తెలుసుకుంటాం మేమైనా, కానీ ప్రజలైనా తెలుసుకుంటారు. రెండవది, మీరు మాట్లాడిన మాట అభివృద్ధితో పాటు ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే అహంకారం వస్తుందన్నారు. ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంత ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వారు కాబట్టి వారి మనో అభిప్రాయాలకు అనుకూలంగా పాలన చేయగలుగుతారు. మీ ఢిల్లీ పెద్దల్లాగా కాకుండా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఏం అవసరాలో, ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క మనోగతం ఎట్టుంటుందో, వీరి సాంప్రదాయాలు సంస్కృతి ఏముంటుందో జగన్కు తెలిసినంత బాగా బీజేపీ వారికి కానీ కాంగ్రెస్ పార్టీ వారికి కానీ తెలియదు. మరొకటి కూడా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదన్నారు మీరు. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అన్నారు మీరు. మీకు స్పష్టంగా తమరికి చెప్పాలనుకుంటున్నా నేను. బాణం ఎంత పదునైంది కాదు, బాణం వదిలే చేతులు, బాణం వదిలే వ్యక్తి యొక్క చూపు, బాణం వదిలే వ్యక్తి యొక్క మనో నిగ్రహం, బాణం వదిలే వ్యక్తి యొక్క లక్ష్యం ప్రధానమైంది, బాణం కాదు ప్రధానమైంది. నువ్వు జగనన్న చేతుల్లో ఉన్నంతసేపే పదునైన బాణానివి. జగనన్న చేతిలో నుంచి మరొకరి చేతులోకి పోయిన తర్వాత నీ బాణం పదును తగ్గుతుంది, లక్ష్యాన్ని భేదించలేవు. మీ వైపున ధర్మం లేదు, ప్రజా అభిమానం లేదు, స్వార్థం ఉంది, రాజకీయ కాంక్ష ఉందమ్మా. చంద్రబాబు నాయుడు, సోనియమ్మ,
రాహుల్ గాంధీ ఆడే నాటకంలో కీలుబొమ్మ అయిపోయినావు. ఎవరికో లాభం చేసేదానికి, ఎవరో ఆడిచ్చినట్టు ఆడడానికి ఈ రాష్ట్రానికి వచ్చినావు తెలంగాణ నుంచి. ఒక్క మాట అయితే ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా, షర్మిలమ్మ గారికి కూడా చెప్తా ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రమే కానీ ఉనికి లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి, మా మనసును గుండెను 2 భాగాలు చేసి, సంవత్సరం రోజులు రోడ్డు మీద తల్లుల పిల్లల మేము ఉద్యమాలు చేస్తే కూడా కనికరం లేని సోనియమ్మ చీల్చి పారేసింది మమ్మల్ని. మా మనసును చంపేసింది ఆ రోజే మా మనసు చచ్చింది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చచ్చింది. అట్టి ఉనికి లేని, ఏమాత్రమే ఉనికి లేని కాంగ్రెస్ పార్టీ కోసం నవ్వొచ్చేది ఏంటంటే, రాజకీయ ఉనికిని పూర్తిగా తెలంగాణలో కోల్పోయిన షర్మిలమ్మకు పెత్తనం. ఇది ఆశ్చర్యం. తెలంగాణలో రాజకీయ ఉనికిని కోల్పోయిన షర్మిలమ్మ ఏమాత్రం ఉనికి లేని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బ్రతికిస్తుందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతుందంట. జగనన్నను పదవీచ్యుతుని చేస్తుందంట. ఇది సాధ్యమవుతుందమ్మా నీకు? జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల హృదయాల నుంచి చెరిపివేయడం నీవు అనుకున్నంత సులభము కాదు, నీకు సాధ్యము కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రంలో ప్రతి హృదయంలోనూ ఉంది సుపరిపాలనగా. ప్రతి పేదవాని హృదయంలోనూ ఓటు కోసం తహతహలాడుతూ ఉంది. ప్రతి తల్లి తన బిడ్డ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలనుందమ్మా. కాబట్టి జగనన్న పరిపాలనను తప్పుపట్టడానికి కావలసినటువంటి స్థాయి కానీ, అర్హత కానీ మీకు లేదని నా అభిప్రాయం. జగనన్న ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేఖమెంతైనా లేదనేది నా వ్యక్తిగతమైనటువంటి ప్రస్ఫుటమైనటువంటి అభిప్రాయం. నిన్ను మేము కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాత్రమే చూస్తాం. నేటి నుంచి రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము చూడదలుచుకోలేదు. ఇక రాజశేఖర రెడ్డి రక్తానికి మీరు నష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రాసి రంపాన పెట్టినటువంటి సోనియమ్మ చెంత మీరు చేరినారు. మాకు బాధ ఉందమ్మా. రాజశేఖర రెడ్డిని ప్రేమించే మాకు సోనియా గాంధీ కుటుంబం పైన వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మాకు కారణం మీ తండ్రి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చింది, మీ అన్నను జైల్లో 16 నెలలు పెట్టింది, మీ అన్నను ఓడించేదాని కోసమే రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది, మీ అన్నను సర్వనాశనం చేసేదానికి, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నటువంటి సోనియమ్మ పంచను నువ్వు చేరిన తర్వాత నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డగా మేమెట్లా చూస్తాం? చూడలేం. రాజశేఖర రెడ్డి బిడ్డగా కంటే కూడా నిన్ను సోనియమ్మ పెంపుడు కూతురుగా చూడాల్సి వస్తుంది. ఇక నేటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మాత్రమే నిన్ను మేము చూస్తాం. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీరు చేసే ప్రతి విమర్శకు సమాధానం మా వైపు నుంచి గౌరవప్రదంగా ఉంటుందనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తా ఉన్నాం.